ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని టచ్ చేసి అన్నదమ్ముల వలె ఉన్న తమను విడదీసే ప్రయత్నాలు ప్రారంభించిందని మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు, అఖిల భారత మాల సంఘాల జేఏసీ మహిళా చైర్మన్ డాక్టర్ మంచాల నాగమల్లేశ్వరి మండిపడ్డారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలోని ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగలేదని ఆందోళన కార్యక్రమాలు చేయడమే కాక కోర్టులో కూడా పిటిషన్స్ వేయడం జరిగిందన్నారు. అయినా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తేలా వ్యవహరిస్తున్న తీరును మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుందన్నారు. హడావిడిగా ఒక కమిషన్ వేసేసి ఇష్టం వచ్చినట్టుగా ఒక ప్రాతిపదిక లేకుండా, డేటా లేకుండా ఎస్సీలను విడదీయాలని చూస్తే ప్రభుత్వం తనకు తానే నిప్పు పెట్టుకున్నట్టేనని ధ్వజమెత్తారు. 59 ఉపకులాలు ఉన్నాయని, ఒక ఉపకులం అడిగిందని నిర్దాక్షిణ్యంగా అందరినీ విడదీసి వారికి అత్యధిక పర్సంటేజ్ ఇస్తే మిగతా కులాలు ఏ రిజర్వేషన్ పొందాలని నిలదీశారు. ఎస్సీ వర్గీకరణ జరగనివ్వబోమని, ప్రభుత్వం కమిషన్ను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రంలో జరిగే పరిస్థితులకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలిని, అదేవిధంగా అఖిల భారత మాల సంఘాల జేఏసీ మహిళా చైర్మన్ని. ఇవాళ నాతో పాటు కొంతమంది మాల మహానాడు నాయకులు త్రినాథ్ గారు, వెంకటరమణ గారు, ధర్మావతి గారు, సో వీళ్ళందరూ నాతో పాటు ఇవాళ స్టేజ్ని పంచుకోవడం జరుగుతుంది. పిలవగానే మా అభిమానించి ఎప్పటి నుంచో మీడియా మిత్రులు టైంకి వచ్చినందుకు కూడా ధన్యవాదములు. ఇవాళ మేము ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే, ఎప్పుడైతే గతంలో అసలు ముట్టుకోకూడనటువంటి ఒక అంశాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముట్టడమే కాకుండా అన్నదమ్ముల్లా ఉన్నటువంటి మమ్మల్ని విడదీసే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగలేదు అని చెప్పి ఎన్నో ధర్నాలు, ఎన్నో సూచనలు, ఎన్నో కోర్టులో కూడా వెళ్ళేసి పిటిషన్స్ వేయడం జరిగింది. అంటే లీగల్ ఫైట్ కూడా మేము చేయడం స్టార్ట్ చేసాం. అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరుని మాల మహానాడు ఖండిస్తుంది. ఎందుకంటే ఇవాళ హడావుడిగా ఒక కమిషన్ని వేసేసి మీ ఇష్టం వచ్చినట్టుగా ఒక ప్రాతిపదిక లేకుండా, ఎంపెరికల్ డేటా లేకుండా మీకు నచ్చినట్టుగా ఎస్సీలని విడదీద్దాము అని చూస్తే మాత్రం మీకు మీరే నిప్పు పెట్టుకున్నట్టు లెక్క. ఎందుకంటే హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు విడదీసేసి మీకు నచ్చినట్టు రిజర్వేషన్లు కల్పించేసి ఇచ్చేసేమని ఎక్కడా చెప్పలేదు. దానికి ప్రాతిపదికగా ఉన్నటువంటి ఒక డేటాని తీసుకోండి. ఆ డేటాలో కూడా ఎంతమంది ఎంప్లాయీలు ఉన్నారు, ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను చూసి దానిని బట్టి మీరు అంచనా వేసి ఒక కమిషన్ వేసి దాంట్లో కూడా లోటుపాట్లు చూసి, ఇదంతా ఒక ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ అంతా కాదు అని మీకు నచ్చినట్టుగా ఎవరో ఒక వ్యక్తి మందకృష్ణ మాదిగ ఆయన మెప్పు కోసమో లేకపోతే ఆయనని ఆనందింపజేయాలన్న విషయంలో మీరు చేస్తున్నటువంటి తీరుని మేము ఖండిస్తున్నాం. ఇవాళ తెలంగాణలో ఏం జరిగిందండి? అక్కడ ఎంత ఇచ్చారు? అక్కడ మాదిగలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి 9% ఇచ్చారు. మరి ఇక్కడ మాలలో ఎక్కువ ఉన్నాం కదా, ఇదే 9% ఇక్కడ కూడా ఇవ్వాలి కదా మీ లెక్క ప్రకారం. అయితే అంటే అక్కడొక రూలు, ఇక్కడొక రూలు. అసలు అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మమ్మల్ని విడదీసేయాల్సినటువంటి అవసరం మీకేముంది అని అడుగుతున్నాను నేను. 59 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీలో. ఒక్క ఉపకులం అడిగిందని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా అందరినీ విడదీసి వాళ్ళకి అత్యధిక పర్సంటేజ్ ఇస్తే మిగతా 58 కులాలు ఏ రిజర్వేషన్ని పొందాలండి? అంత ఇచ్చినప్పటికీ కూడా మందకృష్ణ మాదిగ గారు మాకు 10 ఇవ్వండి, 12 ఇవ్వండి. ఎందుకు 15% ఆయననే తీసుకోమనండి, మొత్తం మీరే తీసుకోండి. మిగతా 58 ఉపకులాలన్నీ రోడ్ల మీద పడతాం, సరిపోతుంది. అంటే మీ రాజకీయ లబ్ధుల కోసం, మీ రాజకీయ అవకాశాల కోసం జాతిని తాకట్టు పెడుతున్నారన్న విషయాన్ని గమనించుకోలేకపోతున్నారు. ఇవాళ
కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మాల ఎమ్మెల్యేలు మాల ఎంపీలు సిగ్గుపడండి. దగ్గరుండి జాతిని అమ్మేస్తున్నారు, సిగ్గుపడండి. ఆ జాతిని వాడుకొని ఇవాళ మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు పదవులు పొందారు, అది మీరు మర్చిపోతున్నారు. అంబేద్కర్ గారి విగ్రహం ముందు నిలబడి మీ గుండెల మీద చెయ్యేసుకొని మీకు పదవులు ముఖ్యమో జాతి ముఖ్యమో, జాతి పోతుంటే మీరు నిర్వీర్యమైపోయి నిల్చున్న తీరుకి మీరు సిగ్గుపడాలి అని మాల మహానాడు హెచ్చరిస్తుంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మన నెక్స్ట్ జనరేషన్కి ఏమిద్దామని? ఈ పదవులు 4 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళు ఉంటాయి. మన జాతిని మనం కాపాడుకోలేనప్పుడు ఏ పదవిలో ఉంటే ఏందయ్యా? నాకు అర్థం కాదు. ఏ పదవుల్లో ఉంటే ఎందుకు మీరు మీ యంగ్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి ఏం మిగల్చాలని క్రిమిలేయర్ అని ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి రిజర్వేషన్లు ఎత్తేయాలని ఈ ఆర్ఎస్ఎస్ అయినా బీజేపీ అయినా ఈ కూటమి ప్రభుత్వం అయినా చేస్తున్నటువంటి ఈ అన్యాయాన్ని ఎదుర్కోలేని పరిస్థితిలో మీరున్నందుకు సిగ్గుపడండి.